వందనములు సూర్యచంద్ర వందనములు 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 సూర్యచంద్ర వందనములు 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 సూర్యచంద్ర వందనములు 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 సూర్యచంద్ర వందనములు వందనములు పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా. గమ్మ టీవీ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కళాభివందనాలు. నాగ్లూరు గ్రామంలో రెండవసారి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా నాటకాన్ని చిత్రీకరించడం. మొదటగా ఈ గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ నాటకాన్ని చిత్రీకరించాను గమ్మ టీవీ ద్వారా. నాగ్లూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమి చేదో ఏమి చేయుద దైవమాయా ఏమి చేయుదు ఏమి చేతో ఏమి చేయుద దైవమాయా ఏమి చేయుదు ఏమి చేయుదు పుత్రులను గన్న ప్రిమట కష్టములు వచ్చేదేమో పుత్రులను గన్న ప్రిమట అను గన్న ప్రిమట అందరి వాలే నేను జగతి యందు గంటినమ్మా అందరి వాలే నేను జగతి నందు గంటినమ్మా అందరి వాలే నేను అగ్ని మంటలకెళ్ళి నేను వరములు తెచ్చితినమ్మా అగ్ని మంటలకెళ్ళి నేను
పుత్రులను గంటేనమ్మా పూనివి జగములోనా పుత్రులను గంటేనమ్మా పుత్రులను గంటినమ్మా కోటాలు కట్టకపోతే ఇట్టి బాధలు రాకుండేనేమో కోటాలు కట్టకపోతే ఇట్టి బాధలు రాకుండానేమో కోటాలు కట్టకపోతే ధనము కోటాలు కట్టిన ప్రిమట దారిద్ర్యము వచ్చేనమ్మా ధనము కోటాలు కట్టిన ప్రిమట దారిద్ర్యము వచ్చేనమ్మా ధనము కోటాలు కట్టిన పిమట నుదుట రాసిన రాత పరము తుడసిన ఓలోయమ్మ నుదుట రాసిన రాత పరము చూడసిన వరోయమ్మ నరుట రాసిన రథ పాపిష్టురాలనయ్యా పరగవం పేదవడలిలోరా పాపిష్టురాలనయ్యా పరగవం పాపకర్ముడు రాకముందే పరగ పంపేద బాగుండదు. పాపిస్తోరాలయ్యా పాపకరముడు రాక ముందే పరగవం పేద బాలుగారు పాపకరముడు రాక ముందే పరగవంపెల బాలులాలో
కరుణలేని శంకరుడు కఠిన శిక్షలు పెట్టేనమ్మా కరుణలేని శంకరుడు కఠిన శిక్షలు పెట్టేనమ్మా కరుణలేని శంకరుడు ధరణియే రాము పల్లె దాముణ్ణి దర్శనమా ధరణియే రాము పల్లె దాముని నడిచేనాడు దారాని ఏ రాము వల్లే మరవక వీరంజనయ్యా మదిలో నాదలసేదారు మరవక వీరంజనయ్యా మరవట వీరంజనైలా జై వీరనేల సాంలహవర్కి ఓ దైవమా ఎంత కష్టాలు వచ్చినాయి మా కుమరులను కానీ ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పంపుదు నేను ఏమని చేద్దును కదా జై వీరనేల సాంలహవర్కి పార్వతీశ పరమా పురుష పాలించురా దేవా దేవా పార్వతీశ పరమా పురుష చూడా దేవా దేవా పార్వతీశ పరమా పురుష జై ఈ అంగి దుఃఖాన్ని చూసి మన పరదనక్క 100 రూపాయలు సమర్పించారు. ఎల్లకాలం అలకు సూర్యచంద్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. గొర్రె పౌరోజా ఈ విమలంగి దుఃఖం చూసి 50 రూపాయలు సమర్పించింది. వాళ్ళకి ఎల్లకాలం ఈ సూర్యచంద్ర ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. మహాదేవ శంభో నాసే అన్నపూర్ణ మహాదేవ శంభో నాసే అన్నపూర్ణ గంగా కైలాసవాస మమ్ము కరుణించగరావా కైలాసవాస మమ్ము కరుణించగరావా జాయిరంజనయ సాంలా వారికి ఓ చంద్ర ఏమనిపించు అన్నయ్య? నాదొక్క మనవి కదా. జాయ విరంజనయ సాంలా వారికి ఏమిరా చంద్ర నీవో ఏమిరా సోతున్నావురా 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 నాకు చూపించుమిదమ్మి ఏమిరా సోతున్నావురా నాతో నిలపడమ్మి ఏమిరా సోతున్నావురా నాకు చూపించుమిదమ్మి ఏమిరా సోతున్నావురా నాతో నిలపడమ్మి ఏమిరా సోతున్నావురా జాయ విరంజనయ సాంలా వారికి ఓ
తమ్ముడా ఏమనుకుంటావు అన్నయ్య? అప్పటి నుంచి ఆ పలక మీద చాలా సేపటి నుంచి రాస్తున్నావు. ఏం రాస్తున్నావు నాకు కూడా చూపెట్టు కదా ఒకసారి. అదే విధంగా తెలుపుతాను అన్నయ్య. జావిరంజనేల సామ్లా వారికి ఏం చేయుదన్నా గారు ఎడుతో సాకున్నది నాకు ఏం చేయుదన్నా గారు సాకుండే నాకు ఏం చేయుదన్నా గారు ఎడుతో సాకున్నది నాకు ఏం చేయుదన్నా గారు సాకుండే నాకు ఏం చేయుదన్నా గారు పలక నిండావన్నీ పలక కన్నీళ్ళు వాయే పలక నిండావన్నీ కన్నీరు వాయే పలక నిండావన్నీ పలక కన్నీళ్ళు వాయే పలక నిండావన్నీ కన్నీరు వాయే పలక నిండావన్నీ జావిరంజనేల సామ్లా వారికి ఓ అన్నయ్య ఏమని చెప్పు నీళ్ళే కారుతున్నాయి కదా అన్నయ్య. ఆతలు కాకుండా మొత్తం కన్నీళ్ళు అవును. ఉన్నాయంట. జయ విరంజనీయ సామ్లా వారికి ఎక్కాడి కన్నీళ్ళురా ఎలాగా వచ్చేనురా ఎక్కాడి కన్నీళ్ళురా ఎలాగా వచ్చేనురా ఎక్కడి కన్నీళ్ళురా ఎలాగా వచ్చేనురా ఎక్కాడి కన్నీళ్ళురా ఎలాగా వచ్చేనురా ఎక్కడి కన్నీళ్ళురా కన్నీళ్ళు వచ్చుటాకు కారణమేమి తల్లి కన్నీరు వచ్చుటాకు చెప్పుతామే కన్నీళ్ళు మారుటాకు కారణమేమి తమ్మి కన్నీళ్ళు వచ్చుటాకు కారణమేమి తమ్మి కన్నీళ్ళు వచ్చుటాకు సామ్లా వారికి ఓ తమ్ముడా ఏమనుకుంటావు అన్నయ్య? పలక నిండా రాతలు ఉండాలి కానీ కన్నీళ్ళు అంటున్నావా? ఎక్కడి కన్నీళ్ళు నాతో చెప్పును కదా. అలా అనుకుంటావు అన్నయ్య? అవును. జావిరంజనేల సామ్లా వారికి ఎవరో దుఃఖిస్తూ ఉన్నా ఇప్పుడు చూడగానో ఎవరో దుఃఖిస్తూ ఉన్నా ఎవరో చూపిస్తూ ఉన్నా ఇప్పుడు చూడవన్నా ఎవరో దుఃఖిస్తూ ఉన్నా నా వనుమానమాయే నన్న వంజిరము ఏ అన్నా వనుమానమాయే నాకు నాకు వంజిరము ఏ అన్నా వనుమానమాయే నాకు జావిరంజనేల సామ్లా వారికి ఓ అన్నయ్య ఏమి ఈ యొక్క కలియుగంలో ఎవరో మాత్రం దుఃఖిస్తున్నారు వాళ్ళు ఎవరో గాని మాత్రం అంజీరం వేసి చూడమన్నయ్య. అలాగంటున్నావా? జయ విరంజనీయ సామ్లా వారికి జై. వంజీరా మేసేలాను వరి చేతులోన ఇప్పుడు 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 ఓ కన్నల్లి కన్నీళ్ళురా రానే వస్తున్నాయిరా కన్న తల్లి 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 కన్నీళ్ళురా జావిరంజనీయ సామ్లా వారికి ఓ తమ్ముడా ఏమనుకుంటావు అన్నయ్య? ఈ అరిచేతిలో వంజరం వేసి చూస్తుంటే మాత్రం మన కన్న తల్లి దుఃఖిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. అలా అనుకుంటావు అన్నయ్య? నదొక మనవి. జావిరంజనేల సామ్లా వారికి ఎందుకొరకు కన్నా తల్లి అన్నయ్య అన్నయ్య ఏమి ఎందుకొరకు కన్నా తల్లి ఏడుస్తూ ఉన్నది అన్న 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 ఎందుకొరకు కన్నా తల్లి కన తల్లికేమి బాధ వచ్చేనే ధరణిలోన కన తల్లికేమి బాధ వచ్చేనే ధరణిలోన కన తల్లికేమి బాధ బాధ వచ్చేనే ధరణిలోన కన తల్లికేమి బాధ వచ్చేనే ధరణిలోన కన తల్లికేమి బాధ జావిరంజనేల సామ్లా వారికి ఓ అన్నయ్య ఏమి మన కన్న తల్లి ఈ ధరణి లోపల ఎందుకు ఏడుస్తుంది మన తల్లికి ఏమి బాధ వచ్చింది చెప్పు అన్నయ్య. అలాగే చెప్తాను. అవును. జయ విరంజనీయ సామ్లా వారికి జై. తప్పక పోయి మనము తల్లిని వడగోడమురా తప్పక పోయి మనము తల్లిని అడగోదమురా తప్పక పోయి మనము తల్లిని వడగోడమురా తప్పక పోయి మనము మన తల్లి అడగోదమురా తప్పక పోయి మనము ఇంతాలో పోయి మనము ఇప్పుడే వడగోడమురా వింతాలో పోయి మనము ఇప్పుడే పోగోదమురా విందాలో పోయి మనము ఇప్పుడే వడగోడమురా వింతాలో పోయి మనము ఇప్పుడే పోగోదమురా ఇంతాలో పోయి మనము జావిరంజనీయ
జావిరంజనయ్య సాంబ్లావారికి ఓ తమ్ముడా ఏమనుకుంటు అన్నయ్య ఆ కన్న తల్లి ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు నీకు తెలియదు కదా ఇప్పుడే పోయి మనం ఆ తల్లితోనే అడుగుదాం కదా అదే విధంగా అవును జావిరంజనయ్య సాంలా వారికి ధరణీయే రామోపల్లి దాముని దర్శనయన్న ధరణీయే రామోపల్లి దాముని దర్శనయన్న ధరణీయే రామోపల్లి దాముని దర్శనయన్న ధరణీయే రామోపల్లి దాముని దర్శనయన్న ధరణీయే రామోపల్లి మర్వకావి రంజానీల మదిలో నా దర్శనయన్న 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 మర్వకావి రంజానీల జావిరంజనయ్య సాంబ్లావారికి ఓ అన్నయ్య ఆ ఎర్రంపల్లి సాక్షిగా ఇప్పుడే పోదాము ఆ యొక్క తల్లిని ఎక్కడ ఎందుకోసం ఎత్తుందో అడుగుదామంటున్నావా అదే విధంగా అడుగుదాం కదా జావిరంజనయ్య సాంబ్లావారికి మా దేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా దేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా ఆ కైలాసవాస మమ్ము కరుణించగరారా కైలాసవాస మమ్ము కరుణించగరావా జావిరంజనయ్య సాంబ్లావారికి జావిరనేల సాంలహవారికి జై పార్వతీశ పరమా పురుష పాలించుర దేవా దేవా పార్వతీశ పరమా పురుష పాలించోరా దేవా దేవా పార్వతీశ పరమా పురుష జావిరనేల సాంలహవారికి వందనం చల్లగా వర్ధులు కుమారులారా జావిరంజనయ్య సాంబ్లావారికి జై వందనములు 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 కన్నా తల్లి చల్లగా వర్ధులు నాయన వందనములు 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 కన్నా తల్లి వందనములు వందనములు కన్నా తల్లి వందనములు వందనములు వందనములే కన్నా తల్లి వందనములు వందనములు పొందుగా దీవానాలిచ్చి మమ్ము సాగా నంపామమ్మ పొందుగా దీవాన మమ్మల్ని నంపావమ్మ పొందుగా దీవానాలిచ్చి వందనములు చేసేదాము ముందుగా మీ పాదములకు వందనములు చేసేదాము ముందుగా మీ పాదములకు వందనములు చేసేదాము ముందుగా మీ పాదములకు వందనములు చేసేదాము ముందుగానే పాదములకు వందనములు చేసేదాము జావిరంజనయ్య సాంబ్లావారికి జై. ఓ కన్న తల్లి ఏమంటు కుమారక మాకు చల్లగా దీవెన లేవు కదా మీ కడకు వచ్చినాము మేము జావిరనేల సాంలహవారికి తనయులారా చల్లంగా మీరు ధరణిలో వరదలు నీరా తనయులారా చల్లంగా మీరు ధరణిలో వరదలు మీరా తనయులారా చల్లగా మీరు ధరణిలో వరదలు మీరా తనయులారా చల్లంగా మీరు ధరణిలో వరదలు మీరా తనయులారా చల్లగా మీరు ధరణిలో వరదలుండి మీరు వచ్చుట మేలాయనురా ధరణిలో వరదలుండి మీరు వచ్చుట మేలాయనురా ధరణిలో వరదల్లుడే జావిరనేల సాంలహవారికి కుమారులారా మీరు చల్లగా వర్ధులు కానీ మీరు వచ్చింది చాలా సంతోషం అనిపించింది అది నాయన అరాంశుంటి వజ్జనయ్య నదొక మనవి జావిరంజనయ్య సాంబ్లావారికి కన్నీరు తీర్చుటాకు కారణమేలమ్మ కన్నీరు తీర్చుటాకు కారణమేలానమ్మ కన్నీరు తీర్చుటకు కారణమేలమ్మ కన్నీరు తీర్చుటాకు కారణమేలానమ్మ కన్నీరు తీర్చుటకు కారణమేలమ్మ నాతోటి దర్పావమ్మ కారణమేలమ్మ నాతోటి నడిపావమ్మ కారణమేలానమ్మ
నువ్వు ఎందుకొరకు కన్నీరు తీస్తున్నావు? అది ఏం కారణం నాకు విచారించు కదా. కన్నీరు ఎందుకోసం అవును. జావిరనేల ఆసాంల వారికి పుత్రులారా నాదు నోట ఏమని తెలపుదురా 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 పుత్రులారా నాదు నోట చిత్రముగా నన్నడిగేదారు తిన్ని తరయులారా మీరు చిత్రముగా నన్నడిగేదారు తిన్ని తలయులారా మీరు చిత్రముగా నన్నడిగేదారు చిన్ని తరయులారా మీరు చిత్రముగా నన్నడిగేదారు తలయులారా మీరు చిత్రముగా నన్నడిగేదారు జావిరనేల ఆసాంల వారికి కుమారులారా ఏమంటుండే తల్లి? ఆయన మీరు అడుగుతున్నారు కానీ నేను ఏమని చెప్పాలి నాయన? ఆయన విచిత్రంగా నన్ను అడుగుతున్నారు నాయన మీరు. అలాగంటున్నావా? అవును కదా. జావిరంజనీయ ఆసాంలా వారికి చిత్రం పోయేమో గాని చిన్నగా నాకు తెలిపావమ్మా 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 చిత్రం పోయేమో గాని కన్న తల్లి ఏమి కష్టం వచ్చేనే తెలిపావమ్మా కన్న తల్లి ఏమి కష్టం వచ్చేనో తెలిపావమ్మా కన్న తల్లి ఏమి కష్టం వచనమ్మా తెలిపావమ్మా తల్లి నీకు ఏమి కష్టం వచ్చేనో తెలిపావమ్మా తల్లి నీకు ఏమి కష్టం జావిరంజనీయ ఆసాంలా వారికి ఓ కన్న తల్లి ఏమని చుట్టి ఈ కుమారక? చిత్రంగా అడుగుతున్నారు అంటున్నావు కానీ నువ్వు మాట్లాడే మాట కూడా మాకు విచిత్రంగానే అనిపిస్తుంది. మీకు కష్టమేం వచ్చిందో మేము ఇద్దరం పుత్రులం ఉన్నాం కదా మాతో చెప్పము కదా. జావిరనేల ఆసాంల వారికి ఏమని తెలుపుదురా చిన్ని తరయులారా మీకు 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 ఏమని తెలుపుదురా మిత్రుని వలయుండేనురా శత్రువు మనకాయనురా మిత్రుని వలయుండేనురా శత్రువు మాడాయనురా మిత్రుని వలెయుండేనురా శత్రువు మనకాయనురా మిత్రుని వలయుండేనురా శత్రువు మాడాయనురా మిత్రుని వలెయుండేనురా జావిరనేల ఆసాంల వారికి కుమారులారా ఏమనుకుంటుంది తల్లి? నేనేమని చెప్పాను నాయన? అయ్యో మన మిత్రుని వాళ్ళు అంటే మా తోడబుట్టిన తమ్ముడు లెక్కనే ఉండి మనకే ద్రోహం చేస్తున్నాడు కదా వాడు. అలాగంటున్నావా? అవును కదా. జావిరంజనేల ఆసాంలా వారికి ఓ జనని నదొక మనవి. ఎట్టి మనం తెలుసు కదా. శత్రువులు ఎవ్వరు మనకు వయనమ్మ కన్నా తల్లి శత్రువు ఎవ్వరు మనకు వయనమ్మ కన్నా తల్లి శత్రువులు ఎవ్వరు మనకు వయనమ్మ కన్నా తల్లి శత్రువు ఎవ్వరు మనకు వయనమ్మ కన్నా తల్లి శత్రువులు ఎవ్వరు మనకు నాతోటి తెలుపావమ్మ పటివన్నీ తుంచేరానే నాతోటి తెలుపావమ్మ పటివన్నీ తుంచేరానే నాతోటి తెలుపావమ్మ పటివన్నీ తుంచేరాను నాతోటి తెలుపావమ్మ పటివన్నీ తుంచేరాను నాతోని తెలుపావమ్మ జావిరంజనేల ఆసాంలా వారికి ఓ కన్న తల్లి ఏమని చుట్టి ఈ కుమారక? ధరణి లోపల మనకు శత్రువులు ఎవరైనరు వాని పేరు చెప్పు కదా. ఇద్దరు అన్నదమ్ములం ఉన్నాము ఇప్పుడే పోయి అని దృంచేస్తాం కదా తల్లి. వాడిని అడుగుతామంటున్నారా? అవును. జావిరనేల ఆసాంల వారికి మంత్రి కురు సాలారాముడు మనకు శత్రువాయేనురా 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 మంత్రి కురు సాలారాముడు కఠినాత్ముడాది మనలా కట్టపెట్టుచుండేనురా కఠినాత్ముడాది మనలా కష్టపెట్టుచుండేనురా కఠిన కూడాడు మనలా కష్టపెట్టుచుండేనురా కఠినాత్ముడాది మనలా కష్టపెట్టుచుండేనురా కఠిన కూడాడు మనలా జావిరనేల ఆసాంల వారికి
కుమారులారా ఏమనుకుంటుంది తల్లి ఆ యొక్క మన ఇంట్లోనే ఉండి ఆ మంత్రి కురసాల రాముడు మనని బాగా కష్టపెడతాను ఉన్నాడు కదా. అలాగంటున్నావా? అవును కదా. ఇన్ని బాధలు పెడుతుంటే మరి నువ్వేం చేస్తున్నావమ్మా? జావిరంజనయ ఆసాంలా వారికి జననీ రోజన కోడు ఎక్కడా వెళ్ళినాడు జననీ రోజన కోడు ఎక్కడా వెళ్ళినాడే జననీ రోజన కోడు ఎక్కడా వెళ్ళినాడు జననీ రోజన కోడు ఎక్కడా వెళ్ళినాడు జననీ రోజన కోడు మాతోటి తెలిపావమ్మ మముగన్న తల్లి నీవో మాతోటి తెలిపావమ్మ మమ్మగన్న తల్లి నీవో మాతోని తెలిపావమ్మ మముగన్న తల్లి నీవో మాతోటి తెలిపావమ్మ మమ్మగన్న తల్లి నీవో మాతోని తెలిపావమ్మ జావిరంజనే ఆసాంలా వారికి ఓహో కన్న తల్లి ఆ దుర్మార్గుడు మన ఇంట్లోనే ఉండి మనకి ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే మన తండ్రి ఎక్కడ వెళ్ళినాడు మాతో చెప్పింది కదా. అలాగే చెప్పేదాన్ని కదా. జావిరనేల ఆసాంల వారికి పరములు అడిగేనురా ఒక తల్లి పిల్లలను వరములు అడిగేనురా ఒక్క తల్లి పిల్లలను వరములు అడిగేనురా ఒక తల్లి పిల్లలను వరములు అడిగేనురా ఒక్క తల్లి పిల్లలను వరములు అడిగేనురా నిదు చుతులా నువ్వు మాని మంత్రి కష్ట పెట్టుతుండే నిదు చుతులా నువ్వు మాని మంత్రి కష్ట పెట్టుచుండే నీదు తుదులా నువ్వు మాని మంత్రి కష్ట పెట్టుతుండే నిదు చుతులా నువ్వు మాని మంత్రి కష్ట పెట్టుచుండే మీరు తుదులా నువ్వు మాని జావిరనేల ఆసాంల వారికి ఏమనుకుంటుంది తల్లి ఆ యొక్క మీ తండ్రి మాత్రం ఆ కోటలు కట్టబోతే ఆ యొక్క వాళ్ళ దైతులు పుట్టి ఒక్క తల్లి పిల్లల్ని వరం అడిగినాడట. అందుకోసం మీ మంత్రి మనల్ని కష్టపెడుతున్నాడు కదా. అలా నా తల్లి అవును కదా. జావిరంజనైల ఆసాంలా వారికి ధరణీయ రాముపల్లి దాముని నడిచదనమ్మ ధరణీయ రాముపల్లి దాముని నడిచదనమ్మ ధరణీయ రాముపల్లి దాముని నడిచదనమ్మ ధరణీయ రాముపల్లి దాముని నడిచదనమ్మ ధరణీయ రాముపల్లి మర్వకావి రంజానైల మదిలో నా నడిచద తల్లి మర్వకావి రంజానైల మదిలో నారజల తల్లి మరవకావి రంజానైల మదిలో నా నడిచద తల్లి మర్వకావి రంజానైల మదిలో నారజల తల్లి మరవకావి రంజానైల జావిరంజనైల ఆసాంలా వారికి ఓ తల్లి ఏమని ఆ యొక్క ఎర్రంపల్లి సాక్షిగా అలాగా జరిగిన తల్లి. అవును కదా. జావిరనేల ఆసాంల వారికి జై పుత్రులరకు రాత్మోని బాధ పడజాలము రామనము పుత్రులరకు రాత్మోని బాధ సలాము రామనము పుత్రులకు రాత్ముని బాధ పడజాలము రామనము వచ్చుచుండేవాడు ఇప్పుడు పడజాలము రామనము పడజాలము రామనము జావిరనేల ఆసాంల వారికి జై కుమారులారా ఏమనుకుంటుంది జనని ఆయన కురుసాల రాముడు మరి వస్తున్నాడు వాని బాధలు మనం పడజాలం నాయన. అలాగంటున్నావా? అవును కదా. జావిరంజనయ ఆసాంలా వారికి వచ్చితే వాడు మనకు భయమేమి అవునమ్మా వచ్చితే వాడు మనకు భయమేమి అవునమ్మా వచ్చి దేవాడు మనకు భయమేమి వాడు మనకు
భయమేమి అవునమ్మా మంచిదే మాడు మనకు భయమేమి అవునమ్మ పటివాణ్ణి దృంచరాము భయమేమి అవునమ్మ పటివాణ్ణి దృంచరాము భయమేమి అవునమ్మా పట్టివాణ్ణి దృంచరాము భయమేమి అవునమ్మ పటివాణ్ణి దృంచరాము భయమేమి అవునమ్మా జయ రంజనయ సాంబావరికి జై ఓ కన్న తల్లి ఏమనుకుంటువి నువ్వు ఎందుకు భయపడుతున్నావు వాడు వస్తే మాకేం భయము మేము ఇద్దరం ఉన్నాము వాడు ఒక్కడు ఉన్నాము వానితో ఏం భయపడుతున్నాము కదా జయ వీరనేల సాంల వారికి వాటిని చున్ని దృంచా మీ వచమో కాదు రాతనయా వాటిని చున్ని దృంచా మోగాదు రతనయా వాటిని చప్పుని తుంచా మీ వశము కాదు రతనయా చిన్ని బాలలు రామిరో మీ వశము కాదు రతనయా చిన్ని బాలలు మీరు మీ వశము కాదు రతనయా జయ వీరనేల సాంల వారికి కుమారులారా ఏమనుకుంటుంది తల్లి అట్టి ఆ దుర్మార్గుని మీ తరం కాదు నాయన మీరు వాడిని దుంచతానికి అలా అనుకుంటున్నావు తల్లి అవును కదా. అదొక మనవి జావిరంజన సాంలా వారికి సిన్ని బాలల మాని కన్న తల్లి ఆ సిన్ని బాలల మాని పలకాకే కన్న తల్లి సిన్ని బాలల మాని పలకాకే కన్నా తల్లి చిన్ని బాలల మాని పలకాకే కన్న తల్లి సిన్ని బాలల మాని పలకాకే కన్నా తల్లి చిన్ని బాలల నే ఎటులైనా వాణి తుంచి ఇంతలో నా వచ్చే రామో ఎటులైనా వాణి తుంచి ఇలానా వచ్చే రామో ఎటులైనా వాణి తుంచి ఇంతలో నా వచ్చే రామో ఎటులైనా వాణి తుంచి ఇలానా వచ్చే రామో ఎటులైనా వాణి తుంచి జావిరంజన సాంలా వారికి ఓ కన్న తల్లి ఈ చిన్ని బాలలు ఎలా చంపుతారో అని భయపడుతున్నావా నువ్వు అలా భయపడకు తల్లి ఇద్దరం ఉన్నాము వాణ్ణి మాత్రం ఎటువంటి వారైనా ఇక్కడ పట్టుకొని వస్తాం తల్లి ఎటువంటి వారైనా పట్టుకొని వస్తామంట అవును జయ వీరనేల సాంల వారికి మాయా మంత్రంబులన్నే వాని వద్దనే ఉండేనురా అలాంటిదే తల్లి. మాయా మంత్రంబులన్నే వాని వద్ద ఉండేనురా మాయా మంత్రములనే తెలిపేదానొక్క మాట వినండి రతనయులారా తెలిపేదానొక్క మాట వినండి రతనయులారా. ఏదో ఒక్క మాట జయ వీరనేల సాంల వారికి జై
కుమారులారా ఏమనుకుంటుంది తల్లి? ఆ యొక్క మాయ మంత్రములన్నీ వాని దగ్గర బాగా మంత్రాలు ఉన్నాయి నాయన. అలా అంటున్నావా? వానితో తెరువని మీకు వశం కాదు కుమారులారా. అలాగంటున్నావా? అవును. జావిరంజనేయ సాంలావరికి అమ్మరోవది అట్టి మాట మాతోటి తెలుపావమ్మా అమ్మరోవది ఎట్టి మాట నాతోని తెలుపావమ్మా అమరావతి ఎట్టి మాట మాతోటి తెలుపావమ్మా అమ్మరోవది ఎట్టి మాట నాతోని తెలుపావమ్మా అమరావతి ఎట్టి మాట మాతోటి తెలుపావమ్మా మముగన్న తల్లి నీవో మాతోటి తెలుపావమ్మా నన్ను కన్నా తల్లి నీవో నాతోని తెలుపావమ్మా నీవు చెప్పిన మాట తప్పక మేము వినేలామో 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 నీవు చెప్పిన మాట జావిరంజనే ఆసాంలావరికి తల్లి అది ఎలాంటి మాటను మాతోని వివరించుమి కదా నువ్వు చెప్పిన మాట మేము తప్పకుండా వింటాం కదా. నేను చెప్పినట్టు తప్పగా ఉంటాను. అవును. జావిరనేలా అస్సాంలా వారికి తనయులారా మనలను పాపుతుండే రామంత్రే తనయులారా మనలను పాపుతుండే రామంత్రే తనుయులారా మనలను పాపుతుండే రామంత్రే ఎక్కడన్నా వెళ్ళి పొండ్రే పాపుతుండే రామంత్రే నాయల్లే పండే పాపుతుండే రామంత్రే జావిరనేలా అస్సాంలా వారికి కుమారులారా ఏమనుకుంటుంది తల్లి? అయినా మనం తల్లిల పిల్లల్ని పాపేటట్టు ఆ యొక్క కురసాల రాముడు తయారైనాడు. ఇక్కడ వెళ్ళి బతుకురి నాయన. వాడు రాకముందే వెళ్ళిపోమంటున్నావా? అలా నా తల్లి నదొక మన విద్య విరంజనేయుల అస్సాంలా వారికి ఎక్కడికి పోదు మమ్మ ఏ చేట ఉందో మమ్మ ఎక్కడికి పోదు మమ్మ ఏ చోట ఉందో తల్లి ఇక్కడవా? ఎక్కడికి పోదు అమ్మ ఏ చేట ఉందో మమ్మ ఎక్కడికి పోదు మమ్మ ఏ చోట ఉందో మమ్మ ఎక్కడికి పోదు అమ్మ నిన్ను విడిసి మేము క్షణమైన ఉండాలేమే నిన్ను విడిసి మేము క్షణమైనా ఉండాలేమే నిన్ను విడిసి మేము క్షణమైన ఉండాలేమో నిన్ను విడిసి మేము క్షణమైనా ఉండాలేమే నిన్ను విడిసి మేము జాగిరంజనేయుల అస్సాంలా వారికి ఓ కన్న తల్లి ఈ యొక్క కరణ్య పరిధిలో ఈ ధరణి లోపల మమ్మల్ని ఎక్కడ పంపిస్తాంటానో తల్లి నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండనము ఎలా ఉంటాము తల్లి? జావిరనేలా అస్సాంలా వారికి జై పాపిష్టురాలనయ్యా త్వరగా వచ్చుచుంటేనయ్యా పాపిష్టురాలనయ్యా పరగా పోతుండేనయ్యా పాపిష్టురాలనయ్యా ఆనందముగా మీరు అడవికి వెళ్ళి పొండే ఆనందము
పైకి అల్లి కొండే వానందముగా మీరు జాయిరనేల సామ్లహ వారికి కుమారులారా ఏమంటుంది తల్లి ఆయన మిమ్మల్ని కని ఎంత బస్టురాలైనా అనుకోమరులారా ఆయన మీరు ఇప్పుడు మాత్రం ఆ యొక్క పానాలు దక్కించుకుంటానికి ఎక్కడన్నా వెళ్ళిపోయి బతికి రండి నాయన అడవికి వెళ్ళిపోమంటున్నావా? అవును కదా. జావిరంజనే ఆసాంలా వారికి అమ్మారో నిన్ను విడిసి నిజమైన ఉండాలేనే అమ్మారో నిన్ను విడిసి జనమైన ఉండాలేమే అమ్మారో నిన్ను విడిచి నిజమైన ఉండాలేనే అమ్మారో నిన్ను విడిసి నిజమైన ఉండాలేమే అమ్మారో నిన్ను విడిచి నిజమైన ఉండాలేనే కలజాలని కన్నా తల్లి నిజమైన ఉండాలేనే జాలని కన్నా తల్లి నిజమైన ఉండాలేనే కలజాలని కన్నా తల్లి నిజమైన ఉండాలేనే జాలని కన్నా తల్లి నిజమైన ఉండాలేనే జావిరంజనే ఆసాంలా వారికి ఓ కన్న తల్లి ఏమనుకుంటే నిన్ను విడిచి మేము ఒక్క క్షణం కూడా ఉండని వాళ్ళము. ఒక క్షణం ఉంటే కూడా మేము నీతో తలజాలకుంటా ఉంటాము. అసలు నువ్వు మాకు అడవికి పోమంటే మేము ఎట్లుంటామమ్మా? ఒక్క నిమిషమైనా ఉండమని అంటున్నారా? అవును. జావిరనేల సామ్లహ వారికి మిమ్ములను తీసుకపోయే దైతులకు విచ్చునురా అలా అంటున్నావు తల్లి. మిమ్ములను తీసుకపోయే దైతులకు విచ్చునురా మిమ్ములను తీసుకపోయే దైతులకు విచ్చునురా మిమ్ములని ఖండించునురా దైతులకు విచ్చునురా మిమ్ములను ఖండించునురా దైతులకు విచ్చునురా జావిరనేల సామ్లహ వారికి కుమారులారా ఏమంటుంది తల్లి? అయినా మీరు మాత్రం ఇక్కడ ఉంటే ఆ యొక్క కురసాల రాముడు కొండ పోయి ఆ యొక్క దైతులకు వరం ఇస్తాడు మిమ్మల్ని కదా. అలా అంటుండేవు తల్లి. నాదొక మనవి. జావిరంజనేలా సామలా వారికి కారండా పడవిల మాకు దిక్కు ఎవ్వరికన్నా తల్లి కారండా పడవిల మాకు ఎవరికన్నా తల్లి కారండా పడవిల మాకు దిక్కు ఎవ్వరికన్నా తల్లి కారండా పడవిల మాకు ఎవరికన్నా తల్లి కారండా పడవిల మాకు దిక్కు ఎవ్వరికన్నా తల్లి మమ్మల్ని ఎవ్వరు చూస్తురమ్మా దిక్కు ఎవ్వరికన్నా తల్లి ఎవరిలో దూరమ్మా ఎవరికన్నా తల్లి మమ్మల్ని ఎవ్వరు చూస్తురమ్మా దిక్కు ఎవ్వరికన్నా తల్లి ఎవరిలో దూరమ్మా ఎవరికన్నా తల్లి జావిరంజనేలా సామలా వారికి ఓ కన్న తల్లి ఆ యొక్క కరణ పడివికి పంపుతా అంటున్నావు. మా కరణ పడివిలో మాకు దిక్కు ఎవరుంటారు తల్లి? అక్కడ పోతే మాకు దిక్కెవరైతే అవును ఎవరుంటారు కదా తల్లి? జావిరనేల సామ్లహ వారికి దారాని ఏ రామో పల్లె దామున్ని దర్శేదారు దారాని ఏ రాము పల్లె దారాని రామ బల్లే మరవక మీరంగానేనా మదిలో నాదలు చేదాను
మరవక వీరంజానైనా మదిలో నారచేలాను మరవక వీరంజానైనా జయ వీరంజనేయుల సాంలహ వారికి కుమారులారా ఏమంటుంది తల్లి? ఆ యొక్క అడవికి పోయినాక మీకు ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల దిక్కు అవుతుండొచ్చు ఆ భగవంతుల దిక్కు అవుతాడు కదా నాయన పోవుడు మాత్రం తప్పదంటున్నావా? తప్పదు కదా నాయన జావిరంజనయ్య ఆసాంలా వారికి తల్లిరో నీవు చెప్పినట్లతో పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లిరాను చెప్పినట్ల తప్పగా పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లిరో నీవు చెప్పినట్ల పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లిరాను చెప్పినట్ల తప్పగా పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లి నీవు ఇప్పుడే పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లి నువ్వు అగ్ని పోయి పూడే పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లి నీవు ఇప్పుడే పోయేదాము అమ్మగారు. అయ్యో తల్లి నువ్వు అగ్ని పోయి పూడే పోయేదాము అమ్మగారు. జావిరంజనయ్య ఆసాంలా వారికి ఓహో కన్న తల్లి ఏమంటుంది నాయన నువ్వు పోమన్నా గాని తప్పదంటున్నావు కాబట్టి నీ మాట తప్పకుండా వింటాము. నువ్వు అగ్నిచ్చి మమ్మల్ని పంపిస్తే వెళ్ళిపోతాం కదా. జయ వీరంజనేయుల సాంలహ వారికి ఏమి చేయుదు బ్రహ్మ ఈ తీరు రాసేనేమో ఏమి చేయుదు బ్రహ్మ ఇదిరో రాజనేమో ఏమి చేయుదో బ్రహ్మ ఈ తీరు రాసేనేమో మీకు కష్టము రచ్చేనురా వీతిరు రాసేనేమో మీకు కష్టములు వచ్చేనురా వీధిరు రాజనేమో జయ వీరంజనేయుల సాంలహ వారికి జై కుమారులారా ఏమంటుంది తల్లి? ఆయన మీ తలరాత ఇట్టే రాసినాడేమో ఆ బ్రహ్మదేవుడు మీకు తప్పదు కదా నాయన అలా అంటుండే తల్లి. పాస్పోవడం తప్పదంటున్నావా? అవును కదా జావిరంజనేయుల సాంలా వారికి మన పూర్వ కరుమాలు ఇట్లా ఉండేనేమో అమ్మగారు. అయ్యో మన పూర్వ కర్మాలు ఇట్లా ఉండునేమో అమ్మగారు. వయ్యో మన పూర్వ కరుమాలు ఇట్లా ఉండేనేమో అమ్మగారు. అయ్యో మన పూర్వ కర్మాలు ఇట్లా ఉండునేమో అమ్మగారు. అయ్యో అమ్మారో మమ్ము నిడిసి ఎట్లా ఉందు నీవో అమ్మగారు. అయ్యో అమ్మమారో విను నీవు ఎట్లా ఉంటున్నావు అమ్మగారు. అయ్యో అమ్మారో మమ్ము నిడిసి ఎట్లా ఉందు నీవో అమ్మగారు. అమ్మమారో మమ్ము నిలిచి ఎట్లా ఉండు నీవు అమ్మగారు. జావిరంజనేయుల సాంలా వారికి ఓ కన్న తల్లి ఆ భగవంతుడు ఇట్లా రాసిండేమో అట్టనే జరుగుతుంది కదా. నువ్వు మమ్మల్ని నిలిచి ఎలా ఉంటావు తల్లి మరి?
జావిరనేల సామ్లా వారికి గొడ్డు రాలా వారే నేను అలా అనకు తల్లి. ఉండేదాను రాజరాణిలోనా ఇంత బాధతో పంపిస్తే మేము ఎట్లా వెళ్తామమ్మా? గొడ్డు రాలా వారే నేను ఉండలేను రాజరాజీలోనా. గొడ్డు రాని వాలే నేను. అశ్వములో ఇద్దరు మీరు తీసుకోండి రాతనయా అశ్వములో ఇద్దరు మీరు తీసుకొండి రాతనయా. వశములో ఇద్దరు మీరు. జావిరనేల అస్సాంలో వారికి జై కుమారులారా ఏమంటుంది? ఆయన మేము వెళ్ళిపోతే నువ్వు ఎట్లా ఉంటావు అని అంటున్నారా? అవును. ఆయన నేను గొడ్డుదాని లెక్కనే ఉంటాను కానీ ఆ యొక్క అశ్వములు తీసుకొని మీరిద్దరు వెళ్ళిపోరు నాయన. అలాగంటున్నావా? అవును కదా. జావిరంజనయ సామ్లా వారికి తల్లిరో మీ వాజ్ఞాత పక వినేదాము అమ్మగారు. తల్లిలో నీ మాట తప్పక వినేదాము అమ్మగారు. అయ్యో తల్లిరో మీ వాజ్ఞాత పక వినేదాము అమ్మగారు. తల్లిలో నీ మాట తప్పక వినేదాము అమ్మగారు. అమ్మ ఎన్ని దినముల దాకా ఇక్కడికి రావద్దు అమ్మగారు. అయ్యా ఎన్ని దినముల దాకా ఇక్కడికి రావద్దు అమ్మగారు. అయ్యో ఎన్ని దినముల దాకా ఇక్కడికి రావద్దు అమ్మగారు. అయ్యా ఎన్ని దినముల దాకా ఇక్కడికి రావద్దు అమ్మగారు. జాయిరంజనయ సామ్లా వారికి ఓ కన్న తల్లి, మీరు చెప్పినట్టుగానే తప్పక వింటాను కానీ ఎన్ని రోజుల దాకా ఇక్కడికి నేను రావద్దు అది కూడా చెప్పండి కదా. అలాగే చెప్తాను కదా. జావిరనేల అస్సాంలో వారికి 12 ఏళ్ళ దాకా ఇక్కడికి రాకండిరా. పన్నెండు ఏళ్ళ దాకా ఇక్కడికి రాకండిరా. పన్నెండు ఏళ్ళ దాకా బాతల కూలు తినే అలా అనకు తల్లి. బతుకుండి రథయులారా బాతల కూలు తినే బతుకండి రతరయోలారా. నాకులు దినే జాలి చెంబులు మీరు తీసుకొండి రాతనయా.
చెంబులు మీరు కొండిరా తనయా జాలి చెంబులో మీరు జాహిరనేలా వారికి కుమారులారా ఏమనుకుంటుంది తల్లి? అయినా మీరు వెళ్ళిన తర్వాత ఆ యొక్క 12 ఏళ్ళ దాకా మాత్రం ఇక్కడ రాకుండా ఆయన ఏమన్నా ఆ కాలం అన్న తిని లాస్ట్కు అన్నీ అయిపోయినాక ఆ బచ్చలాకలం తిని బతికి రండి నాయన. అలా అనుకుంటావా తల్లి? నదొక మనవి. జావిరంజనేయుల ఆసాంలా వారికి 12 ఏళ్ళ దాకా ఎంత బాధ పడేదామో అమ్మగారు. అయ్యో 12 ఏళ్ళ దాకా ఎంత బాధపడేదామో అమ్మగారు. అయ్యో 12 ఏళ్ళ దాకా ఎంత బాధ పడేదామో అమ్మగారు. అయ్యో 12 ఏళ్ళ దాకా ఎంత బాధపడేదామో అమ్మగారు. మేము మరలో వచ్చేదాకా బాధ ఎంత పెట్టునో అమ్మగారు. మేము మరలా వచ్చేదాకా బాధెంత తల్లింటున్నావా? అమ్మగారు. మేము మరలో వచ్చేదాకా బాధ ఎంత పెట్టునో అమ్మగారు. మేము మరలా వచ్చేదాకా బాధెంత పెట్టును అమ్మగారు. జావిరంజనేయుల ఆసాంలా వారికి ఓ కన్న తల్లి, ఆ యొక్క కరెంట్ పడివిలో 12 ఏళ్ళ దాకా అన్నయ్య నేను ఎట్లా ఉందుము తల్లి? మేము వచ్చేదాకా మన ఈ పాపత్ముడు మిమ్మల్ని ఎంత బాధ పెడతారో కదా తల్లి. జావిరనేలా సాంలా వారికి పాప కరు మునితోనే పాడేలా బాలారే వాడంత దుర్మార్గుడు అంటున్నావు, ఎట్లా ఏడ్చిపోమంటావా నిన్ను? పాప కరు మునితోనే పడేదానో బాధాలను పాపకరమునితోనే వారు నెల్లలాక కాటేదా సద్దులారో వారు నెల్లలాక ఏదా సద్దులను వారు నెల్లదాకా గుమ్మెడి కాయవంత కాటేదా సద్దులాను అలన్న తల్లి. గుమ్మెడి కాయవంత కాటేదా సద్దులను గుమ్మెడి గాయవంత జాయిరనేలా సాంలహ వారికి కుమారులారా ఏమనుకుంటుంది తల్లి? అయినా ఆ పురుషాల రామంతో ఎన్ని బాధలైన పడతాను కానీ మీకు 6 నెలల దాకా మాత్రం సర్ది కట్టిస్తున్నాను, మీరు వెళ్ళిపోయి నాయన. ఇల్లేదాకా తప్పదంటున్నావా? అవును కదా నాయన. జావిరంజనేయ ఆసాంలా వారికి పోయి వచ్చేదాం అమ్మ పండుగా సెలవివ్వు అమ్మగారు. పోయి వచ్చేదమ్మ పండుగ జలవివు అమ్మగారు. దెబ్బ అయ్యో పోయి వచ్చేదాం అమ్మ పండుగ సెలవివ్వు అమ్మగారు. పోయి వచ్చేదమ్మ పండుగ జలవివు అమ్మ
అమ్మగారు పొందుగా సెలవిచ్చి మము సాగానంపుమే అమ్మగారు అయ్యా బంధుగా సెలవిచ్చి మము సాగానంపుమే అమ్మగారు అమ్మా కన్న తల్లి అమ్మ పొందుగా సెలవిచ్చి మము సాగానంపుమే అమ్మగారు బంధుగా సెలవిచ్చి మము సాగానంపుమే అమ్మగారు జయ ఆంజనేయ సాంలా వారికి ఓ కన్న తల్లి మీరు చెప్పినట్టుగా తప్పకనే పోయి వస్తాము మాకు సెలవిస్తే మేము వెళ్ళిపోయి వస్తాము అలాగే సెలవిస్తాను నాయన జై వీరనేలా సాంలా వారికి జై బారులారా మీకు ఎంత కష్టములు వచ్చేనురా బాలులారా మీకు ఎంత కష్టములు వచ్చేనురా మీకు ఎంత ఎంత కష్టం వచ్చినా గానీ ఎడవాయకుండిరా మీరు తప్పకుండా కన్న తల్లి ఎడబాయం కదా ఎంత కష్టం వచ్చినా గానీ కుండిరా మీరు ఎంత కష్టం వచ్చినా గానే జాయిరనేరా సాంలా వారికి కుమారులారా ఏమనుకుంటుంది ఆయన మీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి నాయన ఆయన ఎంత కష్టం వచ్చినా గానీ మీరు పోయిన తర్వాత ఎడవాయ గురి కారాండ పడిలో ఎన్ని కష్టాలు వచ్చినా విడబాయకమని చెప్తున్నావా అవును కదా అలానే తల్లి నదొక మన విద్య విరంజనేయుల సాంలా వారికి ధరణి రము పల్లి దాముడే గలాడమ్మ అమ్మగారు అయ్యో ధరణి ఎరము పల్లి దాముడే గలడమ్మ అమ్మగారు అయ్యో ధరణి రము పల్లి దాముడే గలాడమ్మ అమ్మగారు అయ్యో ధరణి ఎరము పల్లి దాముడే గలడమ్మ అమ్మగారు ఏడు మరొక విరంజనేయుల లలిసేదా అమ్మగారు మరువక విరంజనేయులాలలిచేదా అమ్మగారు ఏమో మరొక విరంజనేయుల లలిసేదా అమ్మగారు మరువక విరంజనేయుని తలచేదా అమ్మగారు ఓ కన్న తల్లి ఏమనుకుంటుంది నాయన మీరు చెప్పిన ప్రకారంగా మేము తప్పకుండా మీ మాట కూడా తప్పకుండా వెళ్ళిపోతాం కానీ మనం మాత్రం ఈ ఇంటి లోపలనే ఉన్నాము బయట ఏం జరుగుతుందో ఎవరు ఉన్నారో మనకు కూడా తెలియదు ఆ గేటు కాడ ఒక అతను ఉన్నాడు కదా అతనికి మనం తెలియము మనకు అతను తెలియడు ఆ గేట్ దాటనిస్తాడా మీరు వచ్చి చెప్పి ఆ గేట్ దాటిసి వస్తే మేము వెళ్ళిపోతాము మీరు ఇక్కడ అలాగే భవనంలో- చెప్తాను నాయన అలాగే చెప్పండి ఇట్లు సూర్యచంద్రులు తల్లి ఆజ్ఞ తీసుకొని అడవికి పోవాలనుకున్న సమయంలో గేటు ముందు ఒక వాచ్మెన్ ఉంటాడు ఈ ఇమలాంగి దేవి ఆ భవనంలో ఉంటుంది కనుక ఆ వాచ్మెన్ అతనికి తెలియడు అతనికి వాచ్మెన్ తెలియదు అందుకోసమే రేపు ఈ రోజుతో ఈ ఫస్ట్ రోజు ఆట ముగింపు జరుగుతుంది రేపు ఆ వాచ్మెన్ ఆజ్ఞ తీసుకొని ఆ కన్నతల్లి గేటు దాటిస్తుంది ఆ పిల్లల్ని ఇంతవరకు 1వ రోజు ఆట సమాప్తం ఈరోజు 25వ తారీఖు 11వ నెల 2024 రోజున నాగలూరు గ్రామంలో సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం
ఫస్ట్ రోజు ముగింపు జరిగింది. కావున ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ గమ్మత్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సద్గురు. నమో పార్వతీ పదే. హర హర మహాదేవ హర. మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. మంగళం మాంకాళి దేవికి మత్తడి పోషమ్మకి ఇప్పుడు బంగారు పల్లెరములో మేలంగడి జ్యోతులు నిలిపి, మంగళమిదిగో ఓ గంగా భవాని దేవి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. పెద్దమ్మ ముద్దుగాను పెద్దవాగు వద్ద నిలిసి సిద్ధుల రక్షించినావు బద్ది పోషమ్మ మీకు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. గట్లు 7 కొండగిరులు చెట్ల క్రింద మైసమ్మని కోట్ల జనులు గొలువగాను పుట్ల ధాన్యం మొసగెదావు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. మేలుగా ఇంటింట లక్ష్మి చాలగా భ్రమరాంబ పూజ శ్రీలు జేయవరములొసగే పాలమ్మకు భక్తితోను, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ఆ ముత్యాల దేవి ఎదుట అత్యంత భక్తి పూజ నిత్యము సరస్వతికి ప్రత్యక్షము పార్వతికి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. పూరి వేడుక పొడగిన చల్తారు చీరగట్టియు శృంగారమైన రవికెదొడిగి ఊరూరుకు ఊరడమ్మ, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ఎల్లమ్మ దేవి మెడలో మల్లె పుష్పముల మాల చల్లని గంధము పూక నల్లా పోషమ్మ మెరియ, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. కనక దుర్గాంబకిప్పుడు కనక మణిభూషణములు జననీ నవరత్నములు జగ జగ మెరియంగమి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. నిండు బోనముల పైన గండ దీపములు ఎప్పుడు దండిగాది శక్తి ఓం నమో శక్తి భగవతి శ్యామలంబకు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. కురులు ముడిచి కొప్పు పైన మెరుగు పసిడి పూలు దాల్చి క్రూర మతుల దృంసగా కాటారు చేత పట్టినావు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ముషి ముషి నగవుల తల్లికి పసుపు కుంకుమక్షంతలు పొసగ నారికేలములతో నొసగెద పలహారములను, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ధూపదీప నైవేద్యము దాపు చేరి కర్పూరము చూపించిన నరులకెప్పుడు ఆపద రాకుండా చూడు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ఆ ఉరుములు మెరుములు గొప్ప వర్షము కురిపించి ధరలో చెరువులు నింపించి నరుల పరితాపము మాన్పినావు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. బంగారు తీగ మెరపు లింగం ప్యాటైల పురికి రంగైన సాగరంబు పొంగుచుండు ఎల్లప్పుడు, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. నేమముతో పరిదవి నామ సంవత్సరమున భూమి శ్రావణ శుద్ధ ప్రేమ దశమి నాడి కృతి, మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి, మంగళమిదిగో. ధరణి శ్రీ దోమ కొండవర బొమ్మెర బాలార్యుకు కరుణతోను
వరములో సగ జగదీశ్వరి పరమేశ్వరి మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో ఓ గంగా భవాని గౌరి మంగళమిదిగో ఓం మంగళం గురుదేవాయ ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే జ్ఞానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం సాధు రూపాయ మంగళం అసతో మా సద్గమయ అసతోమా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ జ్యోర్మో అమృతాంగమయ అమృతమయ ఓం శాంతి 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 ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సమస్త సన్మంగళాని మంగళ నీరాజనం సమర్పయామి మంగళ నీరాజనం సమర్పయామి సద్గురు నమో పార్వతీ పతే హర హర మహాదేవ హర సూర్యచంద్ర భగవానికి జై. అది పోయితే తీసేస్తాడు. డబ్బులు మడకబెట్టేసి 25వ తారీఖు 11వ నెల 2024 రోజున నాగలూరు గ్రామంలో సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం కావున ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ గమ్మత్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమ్మత్ టీవీ ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మత్ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంలో మీ అందరి ఆదర అభిమానం, మీ ప్రోత్సాహం వల్లనే ఈ గమ్మత్ టీవీ ఇంత దూరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.